ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి టి కిరణ్. ఈ ఓట్లు దేశ ప్రధాని ఎవరో నిర్ణయిస్తానని పక్కా బీజేపీ ఓటేస్తే గెలిపించాలని కోరారు టి కిరణ్. నారాయణపేట జిల్లా మగనూరు మండలం వడ్వాట్ గ్రామంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టి కిరణ్ ప్రజా సంక్షేమ పాలనలో మోదీ ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పినట్లే రేవంత్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు డి కిరణ్. గట్టిగా మాట్లాడుతుంది, గట్టిగా అడుగుతుంది, ఉన్నది ఉన్నట్లే చెప్తుంది అనేటటువంటి భయంతోన ఈ రోజు చెప్తున్నారు వాళ్ళు. అరుణమ్మని గెలిపియొద్దు, అరుణమ్మని గెలిపియొద్దు, అరుణమ్మని నన్ను మొన్ననే గెలిచిన అయ్యా ముఖ్యమంత్రి ఉన్నావు, ఇప్పుడు నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు ముందు అమలు చేయాలి. 6 గ్యారెంటీలు అమలు చేసినాక మళ్ళా ఓటు అడగాలి. ఈ ఓటు నరేంద్ర మోదీ పనిచేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఓటు అడుగుతున్నాం. నరేంద్ర మోదీకి ఇంటింటికి పోయి ఓటు అడుగుతున్నాం. ప్రతి ఇంటికి నరేంద్ర మోదీ యొక్క పథకాలు అందినాయి. ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ గారికి ఓటు వేయాలని అడుగుతున్నాం. మీరు కూడా రేపు 5 ఏళ్ళు పనిచేసి మళ్ళీ ఓటు అడగండి. ఈ ఓటు దేశం కోసం. నరేంద్ర మోదీ మనకు అవసరం. ఇయ్యాల నరేంద్ర మోదీ ఈ దేశం కోసం అవసరం, మన కోసం అవసరం, మన పిల్లల కోసం అవసరం, ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం అవసరం. ఈ దేశంలో ధర్మం 4 పాదాలు నడవాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. శ్రీరాముని యొక్క ఆశీస్సులతోన ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసిండు. రాముణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేసిండు నరేంద్ర మోదీ గారు. ఈ రోజు మన ఊర్లో ఉన్నటువంటి ప్రతి గుడి, మనకు రేపు పొద్దున ప్రతి గుడి ఉండాలి, మన గుళ్ళని భద్రంగా ఉండాలి. శ్రీరాముడి యొక్క రామరాజ్యం మన దేశంలో రావాలంటే నరేంద్ర మోదీ గారు గెలవాలి, కమలం గుర్తు గెలవాలి, ఇక్కడ మీ అక్క అరుణమ్మ గెలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ